కళ్యాణ్ గారు ఈ ప్లేడ్ వెరీ బిగ్ రోల్, వండర్ఫుల్ రోల్. ఆయన రావడం న్యాయం జరగాలి, ఉద్దానంలో ఎవరు కూడా కిడ్నీ బాధితులు చనిపోకూడదు, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని నిజంగా ఆయన పోరాటం చేయడం, దానికి స్పందించి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ సుజల్ స్రవంతి దాని బేస్ మీద సమ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ డయాలసిస్ సెంటర్ కానీ దగ్గర ఉన్నారు ఎన్నో ఆయన చేయడం తెలుగుదేశం పార్టీలో. ఇలా గోయింగ్ ఆన్ లైక్ దిస్ ఇట్స్ గోయింగ్ ఆన్. కానీ ఏదైతే మెయిన్ మూలాలు ఉన్నాయో ఆ మూలాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ మనిషి అయినా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ తెలంగాణ తీసుకోండి, మీకు చాలామంది మీకు తెలుసు అక్కడ వాటర్ ఫ్లోరైడ్ బాధితులు, భూగర్భ జలాలు బేస్. అలాగే ఉద్దానం నాకు తెలుసు పెద్దలందరూ మేధావులు చెప్పారు ఈ కాజెస్ ఈ కాజెస్. ఒక పాత్రికేయ మిత్రుడు కూడా అసలు వారి ది బేస్ అని కూడా అడిగాడు ఆయన. నేనేం డాక్టర్ని కాను, కానీ 69 ఏళ్ల వయసులో ఇలాంటి పెద్దలందరూ చెప్పింది విని నాకు అర్థం మాడింది. ఏ మనిషికైనా సరే ఈవేళ వాటర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రాంతంలో ఈ భూగర్భ జలాల్లో బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్, ద మెకనైజేషన్, ఈ నూతన ఆర్థిక విధానాల వల్ల, డబ్బే ప్రధానమైపోవడం వల్ల, వ్యాపారమే ప్రధానమైపోవడం వల్ల సో మనీ ఎరువులు బీభత్సంగా వచ్చేసి మొత్తం జీడి మామిడి తోటల మీద, కొబ్బరి చెట్ల మీద, వాటి మీద, వీటి మీద మొత్తం బీభత్సంగా పూసేయడం వల్ల అవి భూగర్భ జలాలు ఎండిపోవడం. అలా ఇక్కడ ఉన్న కొన్ని రాళ్ళు, ఆ శిలాజాలం, ఆ కెమిస్ట్రీ ఏమవుతుందో దానివల్ల బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి సమ్ పొల్యూట్ అవడం వల్ల, ఆ తగిన వారు ఈ విధంగా అవడం వల్ల జరుగుతుందనే ఉద్దేశంతో మీలాటోళ్ళు మానవులు ఫీల్ అవుతుంది. దానికి వారు రీసెర్చ్ చేస్తున్నారు. సెల్యూట్. ఎంత బీభత్సంగా జరుగుతుందో దీనికి మూలం కావాలి. మూలం కావడమే కాదు, ఏ మనిషి అయినా బాగుండాలంటే విద్య, వైద్య మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు ఏ దేశం సరే అభివృద్ధి చెందుతుంది. ఈవేళ కిడ్నీ బాధితులు చూస్తే మనకి ఏడుపు వస్తుంది. ఇల్లుకుల్లా మొత్తం హోనం, కష్టపడేవాడు మొత్తం కిడ్నీ వచ్చిన పేరెంట్స్ ఎవరినో పట్టుకుని ఆశ్రయించుకుని పెట్టాలి, సంపాదన దాన్ని పెట్టాలి, బతికితే హ్యాపీ, చనిపోతే మళ్ళీ ఏడుపు. చివరికి తన తండ్రిలో తన తల్లిలో చనిపోకూడదని చివరికి కిడ్నీలు ఇచ్చుకున్న కొడుకుని చూస్తున్నాం, కిడ్నీలు దానం చేస్తే కూతురుని చూస్తున్నాం, ఎవరో బయట వాళ్ళని చూస్తున్నాం. దట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ అవర్ ఉద్దానం. సో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నది ప్రపంచంలో ముఖ్యంగా 4 దేశాల్లో ఉన్నాయి. వన్ ఈజ్ ఎల్ సాల్వడార్, నెక్స్ట్ వన్ ఈజ్ బర్బరోస్, థర్డ్ వన్ ఈజ్ ఉద్దానం, ఫోర్త్ వన్ ఈజ్ శ్రీలంక. ఆ బల్కరోస్లో అనే కంట్రీలో ఈ రకమైన ప్రాబ్లం వస్తున్నప్పుడు ఏంటి నాకు డాక్టర్లు అందరూ కూడా, సైంటిస్టులు అందరూ కూడా కనుక్కుంటే పండిస్తున్న గోధుమతో పాటు కొన్ని మీకు గడ్డి పిక్కల కొత్త దుర్మార్గమైనటువంటి కలుస్తా, ఐ మీన్ దాన్ని ఏమంటారు, కలుపు మొక్కలు పుడతాయి. ఆ గోధుమ గింజలతో పాటు కలుపు మొక్కల గింజలు కూడా అందులో కలిపి మిక్స్ అయిపోవడం వల్ల, ఇది తినడం వల్ల అక్కడ వ్యాధి వచ్చింది అని కనుక్కున్నారు డాక్టర్స్. ఏనాడైతే గోధుమ మొక్కలతో పాటు కలుపు మొక్కలను వేరు చేసేసారో అప్పుడు ఇక్కడ హెల్తీగా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా హెల్ప్ లేదు, కోఆపరేషన్ లేదు. ఇది మొత్తం భారతదేశం మొత్తం అంతా బేర్ చేయాలి. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇండియాకి పన్ను కట్టేది అక్కడ నార్త్ ఇండియా, అక్కడ ఢిల్లీ వాళ్ళే కాదు, ఆల్ ఓవర్ ఇండియా. అవర్ ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ, ఫెడరల్ స్టేట్. కాబట్టి మీరు స్టేట్కి మీరు కేటాయించాలి నిధులు. కృపారాణి గారు ఢిల్లీలో ఫైట్ చేసినా సరే 30% 30 lakhs మీరు కేటాయిస్తారు, ఆపేస్తే ఎవరు చేస్తారు? సో నిధులు లేవని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పటిదాకా కూడా చేయడం. ఇలాంటి దశలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం కాకుండా ఉద్దానం వచ్చి ఇక్కడికి వచ్చి ఇదిగో నేను కన్నా గవర్నమెంట్ అధికారులు తీసుకొస్తే, మీరంతా తీసుకొస్తే, నేను కన్నా వస్తే ఇక్కడ నేను రీసెర్చ్ సెంటర్ పెడతాను, కిడ్నీ బాధ లేకుండా హాస్పిటల్ పెడతాను అని చెప్పడమే కాదు, ప్రజలు నెగ్గించారు. నెగ్గించిన తర్వాత ఇక్కడ అయినా ఓపెన్ చేశాడు, మళ్ళీ నెక్స్ట్ అయినా దాని వల్ల ప్రారంభం చేశాడు. ఎన్ని వందల కోట్లు పెట్టండి, దగ్గర 800 కోట్లు పెట్టి బడ్జెట్ గిడ్జెట్ పక్కన పెట్టాడు. ముందు బాగుండాలనుకున్నాడు ఆయన. అక్కడ హేర మండలంలో ఉన్న ఏ రిజర్వాయర్ ఉందో అక్కడి నుంచి నీళ్ళు తెప్పించి నిజంగా నేను చూసామని ఏం వండర్. ఒక భగీరథ యత్నం. ఆ మహాతల్లి ప్రాజెక్టు జలాలను శుద్ధి చేస్తున్న కార్యక్రమం. అది మాలముట్టి ఏ ఊరి పేరేది, మిలియాపుట్టి. ఆ మిలియాపుట్టిలో మొత్తం చేయడం, అక్కడి నుంచి కాలువల ద్వారా, మొత్తం ఈట ద్వారా, పైపుల ద్వారా మొత్తం 810 పైగా గ్రామాలకి పంపించడం ఒక భగీరథ యత్నం, వాటర్ ప్లాంట్స్. అందులో భాగంగా ఇక్కడ సిద్దిరప్పరాజు గారు కూడా నేను మిత్రుడు చెప్పాడు, ఇలా పైప్ లైన్స్ పెట్టడంలో బాగా ఫాస్ట్గా వెళ్ళడంలో వారి ది బెస్ట్ కాంట్రిబ్యూషన్ యాజ్ ఎ మినిస్టర్ అండ్ నియోజకవర్గ ఒక ఎమ్మెల్యేగా ఇందాక వారు చెప్పాడు, వారి ది బెస్ట్ డిడ్ ఇట్. సో ఎవరు చేసిన మంచి ఇస్తే మనం హ్యాపీగా మెచ్చుకోవాలి. ఈ దశలో గత కాలం నుంచి దగ్గర 100 ఏళ్ల నుంచి ఉన్న ఇష్యూ ఏమైతే బయట తీసుకొచ్చారు పెద్దలు, అలాంటి ఇష్యూని
ఇన్ని గవర్నమెంట్లు వచ్చినా ఏదో కూడా యాక్టివ్గా ముందుకొచ్చి ఒక ఇన్ని కోట్లు పెట్టి నిధులు మంజూరు చేయకుండా ఏదో కొంత పెడుతూ అలా వెళ్ళిపోతూ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 800 కోట్లు పెట్టి మొత్తం ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టడమే కాదు, 210 పైన పడగదులు పెట్టడమే కాదు, కేవలం కిడ్నీ బాధితులకే కాదు, వీళ్ళకే కాదు, అందరికీ ఆల్ పేషెంట్స్ ఎవరితో సరే వాళ్ళకి హెల్త్ ఇవ్వడం కానీ ఇది చేయడంలో నిజంగా సెల్యూట్ టు జగన్మోహన్ రెడ్డి గారు.